ఇక ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో నిరుపేదలకు అండగా ఉండాల్సిన సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. ఇక జగిత్యాల జిల్లా గోప్లాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు తెలిపారు. దీంతో ఆ దంపతులు ఉన్న ఇంటిని కూల్చివేసి పశువుల పాకలో నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో వారి పేరు లేదని అధికారులు చెప్పడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మొదట తమకు ఇల్లు మంజూరైందని అధికారులు చెప్పడంతోనే ఉన్న ఇంటిని కూల్చేశామని, ఇప్పుడు లిస్టులో పేరు రాలేదనడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బతుకులు రోడ్డున పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇల్లు వచ్చినా చెప్పిన అయితే నన్ను రూమ్ కిరాయి తీసుకొని ఉండుండ్రి గోడలు కొద్దిగా మంచిగా ఉండే అయ్యా మంచిగా ఉండే కానీ పిలేట్ వచ్చింది అన్నోళ్ళు అయితే గోళ్ళు ఇచ్చుకున్నా గోళ్ళు గుల కొట్టుకున్న వాళ్ళే ఇప్పుడు పిలేట్ రాలేదని చెప్పి అనబెట్టరు అయ్యా పేరు రాలేదని చెప్పి అన్నారు. అన్నోళ్ళే నాకు ఇది రాడి పోరగాను నాకు విలేజ్ కావాలేదు బాంచాను నాకు ఏది లేదు నాకు గవర్నమెంట్ ఇల్లు పెట్టిన బాంచాను నేను ఇల్లు ఇచ్చుకోమన్నారు అన్న ఇల్లు ఇచ్చుకున్నా నేను మళ్ళీ వెనక చేరి పేరు రాలేదు నీది అని చెప్పాను రయ్య అన్నాను. నేను ఇంత సాయం కింద ఉన్న బాంచాను నేను నాకు ఇది రాడి పోరగాను రయ్య. ఇక ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో నిరుపేదలకు అండగా ఉండాల్సిన సర్కార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. ఇక జగిత్యాల జిల్లా గోప్లాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, లక్ష్మీ దంపతులు ఉన్న ఇంటిని కూల్చివేసి పశువుల పాకలో నివాసం ఉంటున్నారు. అయినా కూడా ఇప్పుడు తాజాగా లిస్టులో మీ ఇంటి పేరు లేదని అంటున్నారు అధికారులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సందీప్? రైట్, వాళ్ళైతే లక్ష్మి మొండయ్య దంపతులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఎందుకంటే మొదట ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే క్లియర్ కట్ గా ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది, మీకు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చని చెప్పడంతో వాళ్ళకున్నటువంటి పాత ఇంటిని అంటే చిన్న ఇంటిని కూల్చివేసి వాళ్ళంతా కూడా నిర్మాణాలు చేపట్టినటువంటి సందర్భం, అప్పులు చేసినటువంటి సందర్భం. ఈ క్రమంలో వాళ్ళు ఉండేందుకు అద్దె కట్టేందుకు కూడా డబ్బు లేకపోవడంతో వాళ్ళకు ఉన్నటువంటి ఆ జాగాలో ఒక పశువుల పాకలో వాళ్ళు ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. వర్షం పడ్డా తీవ్రమైనటువంటి ఎండలు కొట్టినా కూడా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కానీ ఈ క్రమంలో ఈ పూర్తయిన తర్వాత ఇప్పుడు బిల్లుల కోసం వీళ్ళు తిరుగుతున్నటువంటి క్రమంలో మీకు ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ లో మీ పేరు రాలేదని చెప్పడంతో వాళ్ళు ఒక్కసారి గుండెల విషయంగా బాధించినటువంటి సిచ్యువేషన్ మనము చూస్తున్నాం. లక్ష్మి అనే ఆ బాధితురాలు ఏ విధంగా రోధిస్తుందో. అయితే ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గార మండలం గోబ్లాపూర్ గ్రామం ఇది. ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా ఉన్న విప్పు అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో న్యాయం చేయాలని కూడా ఆమె కన్నీరు మున్నీరుగా రోధిస్తుంది. తమ కుటుంబం రోడ్డున పడ్డ ఖచ్చితంగా తమని ఆదుకోవాలని కూడా చెప్తారు. మనం చూస్తున్నట్టు అందులో విజువల్స్ లో వాళ్ళంతా ఇంటిని చదును చేశారు. పాత ఇంటి ఇటుకల ఇంటిని కూడా కూల్చివేసి పశువుల పాకలో నివాసం ఉంటున్న తీరు తీవ్రంగా కలిసివేస్తుంది. వాళ్ళంతా కూడా అధికారుల చుట్టూ ఇంకా తిరుగుతున్నారు. మరి ఈ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం అనేది మాత్రము ఈ కాంగ్రెస్ శ్రేణుల ప్రమేయం అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉండగా దీనిపైన అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. నిరుపేద వారికి గూడు కల్పిస్తారో అత్యంత ఆర్భటంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు, కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇది రెండవ ఘటన జగిత్యాల జిల్లాలో జరగడము. మరి చూడాలి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో. నిక్కర్ సందీప్, చెప్పండి, తరచుగా మనం వింటూనే ఉన్నాము ఇందిరమ్మ లబ్ధిదారుల విషయంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈ లక్ష్మీ దంపతులు వెళ్ళి ఎవరైనా అధికారులను కలిసారా? దీని గురించి అధికారులు ఏమన్నా వీళ్ళకు ఏమన్నా భరోసానిచ్చారా? రైట్, ఇప్పటి వరకైతే ఏ ఒక్క అధికారి కానీ ఎవరు కానీ వీళ్ళని స్పందించలేదు, వీళ్ళకు సమాధానం ఇవ్వలేదు. కేవలం లిస్ట్ లో మీ పేరు లేనందున మేము ఇవ్వట్లేదు అనేటువంటి ఒక అంశాన్ని చెప్పి వెళ్ళడం జరిగింది వీళ్ళు కలిసిన సందర్భంలో, అంతే తప్ప ఎటువంటిది కూడా జరగలేదు. అయితే తరచూ జగిత్యాల జిల్లాలో ఇది రెండో ఘటన కాగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నట్టు మన దృష్టికి వచ్చినటువంటి తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల ఇప్పటివరకు రెండో ఘటన బయటపడగా ఇంకా మున్ముందు ఇంకా జగిత్యాల నియోజకవర్గంలో సైతం ఇంకా లిస్టు పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే లిస్టును అనౌన్స్ చేయలేదు. మరి అందులో ఎంతమంది ఇల్లు రాలేదని చెప్తారు, ఎంతమందికి లబ్ధి చేకూరుస్తారు, దాంట్లో ఎవరి ప్రమేయం ఉంటుంది అనేది ఇటు జగిత్యాల, కోరుట్ల అలాగే ఇటు ధర్మపురి ఈ మూడు కాన్స్టిట్యున్సీలో మనకు తెలియాల్సినటువంటి సందర్భం. రైట్, థ్యాంక్ యూ సందీప్.